హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే చూద్దాము. ఇవన్నీ కూడా వచ్చేసి మాధవి కోలే అనేసి ఇంతకు ముందు కూడా వీడియోస్లో చూపించాను. తను ఎప్పుడు కూడా మన దగ్గర స్టిచ్ చేయించుకుంటారు. తన సిగ్నేచర్ స్టైల్ వచ్చేసి జస్ట్ బోట్ నెక్స్లో డిజైన్స్ అండ్ 3/4 స్లీవ్స్ అనమాట. తనకి ఎక్కువ కుచ్చులు ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని అంటే డిజైన్స్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి కొన్ని అయితే డిజైన్స్ అయితే అంటే కొన్ని కుచ్చులు పెడతాము అంతే. మిగతా వాటన్నిటికీ తనకి అంబ్రిల్లాసే ఎక్కువ ఇష్టపడతారు. ఫస్ట్ వచ్చేసి ఇదైతే శారీలో స్టిచ్ చేసాము. ఇది కొంచెం ఫ్రిల్ పెట్టే స్టిచ్ చేసాం అనమాట. కాకపోతే ఇది కొంచెం సెటిల్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎత్తినట్టు ఏం అనిపించదు కాబట్టి ఇలాంటి వాటికి ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కలర్తో ఎంత మంచి లుక్ వచ్చింది చూడండి. నెక్ దగ్గర ఫ్రిల్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ కూడా 3/4 ఇచ్చేసి 3/4 కూడా కింద ఇలా ఫ్రిల్ ఇచ్చాము. యాక్చువల్గా ఇది త్రీ ఫ్రిల్ రావాలన్నమాట. కాకపోతే క్లాత్ మనకి సరిపడలేదు, అంటే ఎక్కువ పట్టిందనమాట ఫ్రిల్కి. సో దట్ ఇలా అయితే మేము 2 ఫ్రిల్స్ అయితే ఇచ్చాము. ఎంత బాగుంది చూడండి. ఇలా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది. శారీలో డిజైన్ చేసిందండి ఇది. ఇలాగా శారీస్లో మనము స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర 400 శారీ అండి. ఇది చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. ఎంత వాష్ చేసినా కానీ ఇలాగే ఉంటాయి. ఎంతోమంది మాకు మంచి రివ్యూస్ ఇచ్చారు ఈ శారీస్తో స్టిచ్ చేసిన ఫ్రాక్స్కి. మన దగ్గర ఫ్యాబ్రికే చాలా బాగుంటుంది. జనరల్గా అన్నీ కూడా చూసి మరీ తీసుకొస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తన కోసమే స్టిచ్ చేసాము. కాటన్ మల్ కాటన్లో స్టిచ్ చేసిందండి. ఇదైతే హెవీగా డిజైన్ వచ్చింది కాబట్టి సింపుల్ నెక్ ఇచ్చాము. జస్ట్ ఇక్కడ బటన్ వస్తుంది. 3/4 స్లీవ్స్ ఇచ్చి 3/4 స్లీవ్స్ కూడా చూడండి. కింద అయితే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదు నాకు తెలియట్లేదు. ఇక్కడైతే ఫ్రిల్ ఇచ్చామన్నమాట కొంచెం డిజైనర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి కింద బార్డర్ తీసేసి ఆల్మోస్ట్ దీనికి 6.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టిందండి. అంబ్రిల్లా కట్ చేసి కింద ఆ బార్డర్ని కింద ఫ్రిల్ లాగా అయితే ఇచ్చాము. నడుం దగ్గర కుచ్చులు లేకుండా ఉండేటట్టు ఇలాగా డిజైన్ చేసామన్నమాట. ఎంత బాగుంది కదా, అసలు కలరే చాలా బాగుంది. ఇలా స్టిచ్ చేసేటప్పటికి ఇంకా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ 400 శారీలోనే సింపుల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసామండి. ఎక్కడైనా వెళ్ళడానికి సింపుల్గా మనం అంటే షాపింగ్స్కి జస్ట్ సూపర్ మార్కెట్స్కి వాటికి వెళ్ళడానికి ఇది సూటబుల్ ఉంటుంది. ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్ నెక్ కాబట్టి సింపుల్గా మనం రెగ్యులర్ బేసిస్లో వేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కలర్ తోటి డిజైన్ తోటి చాలా బాగుంది. ఇది కాలీఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది కదా, చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చూడండి ఎంత బాగుందంటే అసలు రస్ట్ కలర్లో కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నారు. పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. కాటన్ అయినా కానీ మనది పార్టీ వేర్ లుక్ కూడా వస్తుందండి వేసుకునే అంటే మనం డిజైన్ చేసే డిజైన్స్ని బట్టి. ఇదైతే చూడండి సెల్ఫ్లో ఇలాగా మేము లూప్స్ అనేది ఇచ్చాము. మనం వేసుకుంటే స్పెషల్ లుక్ కనిపిస్తాయి. అంటే సెల్ఫ్ డిజైన్స్ ఎప్పుడైనా కానీ మనకి సెల్ఫ్ ప్యాటర్న్స్ కొంచెం వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తాయి. నెక్ దగ్గర కూడా చూడండి స్కాలోప్ కాలర్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లాగా మిడిల్లో లూప్స్ లాగా ఇచ్చాము. వేసుకుంటే ఇది చాలా స్పెషల్ లుక్ అయితే ఉంటుంది, బాగుంటుంది. అంబ్రెల్లాలో ఫ్రిల్ ఇచ్చాము. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఇది అందరూ షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారు. తను డిఫరెంట్గా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. చాలా బాగుంది కదా, కలరే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మల్ కాటన్లో అందరూ షార్ట్స్ స్టిచ్ చేయించుకుంటే తను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి లాంగ్ కూడా స్టిచ్ చేయించుకున్నారు అనమాట. అంటే అది తనదే ఇది తనదే, కాకపోతే ఈ కలర్ లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుంది అనేసి ఇలాగైతే స్టిచ్ చేయించుకున్నారు. సేమ్ ఇందాకట్లాగే, కాకపోతే ఇది ఇంకా ఎక్కువ మీటర్స్ పట్టింది అనమాట. ఆల్మోస్ట్ 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. చూడండి కింద ఫ్రిల్ కోసం ఎక్కువ తీయాలి కదా, ఎంత బాగుంది చూసారా. లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొంచెం గేరా ఎక్కువైతే కావాలి, కుచ్చు కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టింది. ఎంత బాగుంది కదా సెల్ఫ్లో నెక్ ప్యాటర్న్. ఇదైతే డిజైన్ వచ్చేసింది కాబట్టి మేము దీనికి ఎక్కువ డిజైన్ చేయలేదు. అంటే వర్క్ వచ్చేసింది కదా, దీనికి వర్క్ వచ్చింది కాబట్టి దానికి ప్లెయిన్ తీసుకొని డిజైన్ పెట్టాము. రెండు సేమ్ లాగా కనపడకూడదని. ఇదైతే ఈ లాంగ్ ఫ్రాక్ ఈ ఫుల్ గేరాతో ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగుంది అసలు. మనకి కెమెరా కూడా సరిపోవట్లేదు ఈ గేరా చూపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఈ ఫ్రాక్ అయితే ఎంత బాగుందంటే హకోబాలో డిజైన్ వచ్చాయి కదా, అందులో స్టిచ్ చేసాము. అంబ్రెల్లా ఫ్లేయర్లో 3 లేయర్స్ పెట్టాము. తనకి ఇంతకు ముందు ఏ లైన్ కుర్తాల్లో పెట్టాము, అంటే ఏ లైన్ గేరా ఇచ్చి పెట్టాము. ఇది అంబ్రెల్లాలో ఇచ్చాము అనమాట. కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది నీట్గా. చూడండి 3 లేయర్స్ ఇలాగా స్టిచ్ చేసాము.
నెక్ దగ్గర కూడా సెల్ఫ్ ప్యాటర్న్ ఇచ్చాం చూడండి. ఈ సెల్ఫ్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడైనా కానీ వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ అయితే కనిపిస్తాయి. ఇంకా తనవి చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మరీ లెంతీ వీడియో అయితే కూడా మళ్ళీ చూడడానికి కూడా ఇబ్బంది అనేసి నేను కొన్ని అయితే ఈ వీడియోలో పోస్ట్ చేశాను. సో దట్ ఈ రోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.